Hello everyone, welcome to Teja Divya YouTube channel. మీరు మా లాస్ట్ వీడియో చూసినట్టయితే పిల్లలకి హాలిడేస్ అని చెప్పి మా అక్క వాళ్ళు అయితే చెన్నై వచ్చారు. సో ఈ చెన్నైలో ఎక్కడికి వెళ్దామా మంచి ప్లేసెస్ పిల్లల కోసం అని చెప్తే మా శ్రీవారు అయితే మెరైన్ కింగ్డమ్ అండ్ స్నో కింగ్డమ్కి అయితే తీసుకొని వచ్చారు. సో ఈ ఎండల్లో ఎక్కడెక్కడో తిప్పేదానికన్నా బెస్ట్ ప్లేస్ మెరైన్ కింగ్డమ్ స్నో కింగ్డమ్ అని అయితే మాకు అనిపించింది. సో వెళ్ళైతే ముందు టికెట్స్ తీసుకుందాము, టికెట్ ప్రైజెస్ అవి చూద్దామని చెప్పి అయితే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. సో ఫస్ట్ మెరైన్ కింగ్డమ్ అనుకున్నాము, బట్ మనసైతే ఉండబట్టలేదు. సో రెండు కలిపి తీసేసుకున్నాము, మెరైన్ కింగ్డమ్ అండ్ స్నో కింగ్డమ్ కాంబో ప్యాక్. ఎక్కడికి వచ్చాను చెప్పు. సమయం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. సో టికెట్స్ అవి తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫుడ్ తిందామని అయితే ఫుడ్ కౌంటర్కి వచ్చేసాము. మనకి ఈ ప్లేస్ వచ్చేసి ఈసీఆర్ దగ్గర ఉన్నది. మెరైన్ కింగ్డమ్, స్నో కింగ్డమ్ అండ్ బీజేపీ కింగ్డమ్ మూడు కూడా ఒకే దగ్గర ఉంటాయి. సో పిల్లల హాలిడేస్ కానీ సమ్మర్ టైంలో కానీ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఏం చేస్తున్నారా? కొట్టక్క గోలీ సోడా కొట్ట. రావట్లేదా? కొట్టు పర్లేదు, కొట్టు కమాన్. అందుకే బలం బలం ఉండాలి. ఇప్పుడు మా దివ్య తీస్తా చూడండి, గట్టిగా ఉంది. సో అలా ఫుడ్ అయితే తినేసి ముందైతే స్నో కింగ్డమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఎందుకంటే స్నో కింగ్డమ్ 45 minutes, మనకి మెరైన్ కింగ్డమ్ 2 hours వరకు ఉంటుంది. సో టైం స్లాట్స్ బేస్ మీద స్నో కింగ్డమ్కి పంపిస్తారు. మనం ఇప్పుడు వచ్చాం స్నో కింగ్డమ్కి. అవునా నిజమా? స్నో కింగ్డమ్ వెనక్కి తిరుగుదాం. స్నో కింగ్డమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. సో ముందైతే మనం బ్యాగ్స్ అవన్నీ కూడా లాకర్లో పెట్టేసుకోవాలి. సో ఎందుకంటే ఏ బిలాంగింగ్స్ తీసుకెళ్ళడానికి అయితే అవ్వదు, లోపల క్యారీ చేయడం అవ్వదు ఫస్ట్. సో లోపలికి వెళ్ళేటప్పుడు మన ప్రికాషన్స్ డ్రెస్సెస్ అన్నీ అయితే తీసుకోవాలి. సో మేము అవన్నీ కలెక్ట్ చేసుకొని లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. నోట్లోంచి పొగలు వస్తున్నాయి. చాలా థ్రిల్లింగ్ అనిపించింది అండ్ చాలా బాగుంది. యాక్చువల్లీ అంత దూరం మంచు చూడడానికి వెళ్ళలేని వాళ్ళకి ఇలా ఒక టెంపరీ వేలో ఇది ఒక మంచి ఫీల్ అయితే ఇచ్చింది మాకు. లోపలికి వెళ్ళేటప్పటికి అంత మంచిని చూసేసరికి ఎలా ఎంజాయ్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. సో ఫస్ట్ అయితే ఫోటో సెషన్స్కి అయితే దిగిపోయాము. సో పిల్లలకి ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాము. మా క్రియేటివిటీని ఏదో యూజ్ చేసి ఫొటోస్ అయితే తీయాలి అనుకున్నాం. సో మనకి ఇక్కడ స్లైడ్స్ కూడా ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఉన్నాయి. బట్ టైం వేస్లో ఇవి స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ పిల్లల స్లైడ్స్ని అయితే స్టార్ట్ చేశారు. మా సుశాంత్ చూసారు కదా, అప్పుడే రిలాక్స్ మోడ్కి స్టార్ట్ అయిపోయాడు. ఇక్కడ యాక్చువల్లీ ఇది రియల్ మంచు కాదు కాబట్టి ఇక్కడ అంతసేపు అయితే ఉండలేము. సో మనమైతే అసలు ఉండలేము, ఇంకా పిల్లలైతే కొంచెం కష్టమే. సో అన్నీ మనం చాలా జాగ్రత్తలు తీసుకొని ట్రై చేయాలి. సో అలా ఎంజాయ్ చేస్తున్న టైంలో పెద్దవాళ్ళు స్లైడ్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఇంకేముంది, నేను మా అక్క అయితే జారడానికి రెడీ అయిపోయాము. సో నా టర్న్ అయితే వచ్చేసింది. అలా పైనుంచి వదిలేసరికి కిందకి అలా వచ్చేసాను. సో ఇలా స్లైడ్లో జారడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే వచ్చింది. సో మా అక్క కూడా అలా కిందకు వచ్చేసింది స్లోగా. సో ఇంకా మా శ్రీవారి టర్న్ కూడా వచ్చేసింది. సో మా శ్రీవారు కూడా స్లైడ్ నుంచి అయితే అలా జారొచ్చేసారు. ఈ స్లైడ్ ఎక్స్పీరియన్స్ ఏమో పక్కన పెడితే జార్ వచ్చిన తర్వాత మంచి ఎఫెక్ట్ ఏమో కానీ చాలా ఇబ్బంది అయితే పడ్డాము.
కాదు ఒకసారి ఎలాగే ఇలా మాట్లాడుతున్నా పెద్దలు పని చేయట్లేదు. హాయ్ అని చెప్పు. ఏదమ్మా లిఖిత రే. సో ఇది అంతా ఐస్తో చేసిన మంచు వల్ల అయ్యి ఉంటుంది. సో సడన్గా మాకైతే మాట్లాడడం చాలా కష్టమైంది. ఈ గ్యాప్లో మా శ్రీవారు అయితే ఏవో ఫీట్స్ ట్రై చేస్తున్నారు, బట్ కొంచెం కష్టమైంది ఎందుకంటే ఆల్రెడీ చాలా స్లిప్పరీ అయిపోయి షూస్ అవి కూడా మాకు. అండ్ మా సుశాంత్ అయితే అప్పటికి ఆల్మోస్ట్ అవుట్, ఇంకా వెళ్ళిపోదామని అయితే స్టార్ట్ చేశాడు. ఎందుకంటే పిల్లలు అస్సలు ఉండలేరు ఈ మంచుకి, చాలా కష్టమే. వచ్చిన వెంటనే వెళ్ళిపోదామని మొదలు పెడతారు. ఇంకా ఫైనల్ రౌండ్ డీజే అయితే పెట్టారు. సో అలా డీజే ఎంజాయ్ చేస్తూ బయటకైతే వెళ్ళిపోయాం. లోపల ఉన్నసేపు చలి చంపేసింది, ఇప్పుడు ఇది తీగానే వేడి చంపేస్తుందా? ఇప్పుడు గంట సేపు బయటకు వెళ్తే అయిపోయినట్లు. మీరు ఇక్కడ వీడియో చూసినట్టయితే ఆల్మోస్ట్ బ్లర్గా ఉంది కదా. నేను కూడా ఒకసారి నా ఫోన్ కెమెరా పోయింది అనుకున్నాను, బట్ కాదండి, ఆ ఒక్క సెకండ్ చెమ్మకి అలా అయ్యింది. సో స్నో వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయిపోయి బయటకు వచ్చాక రకరకాలుగా ఉన్నాయి, మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా రకరకాలుగానే ఉన్నాయి. సో కొన్ని బయటకు వచ్చాక కొంచెం రిలీఫ్ అయితే అయ్యాము. సో మీలో ఎంతమంది స్నో వరల్డ్కి వెళ్ళారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. అండ్ ఏ ప్లేసెస్లో స్నో వరల్డ్కి వెళ్ళారో కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇంకా స్నో కింగ్డమ్ అయిపోయింది. సో నెక్స్ట్ మెరీన్ కింగ్డమ్కి అయితే రెడీ అయిపోయాము. సో లోపలికి వెళ్ళగానే రెయిన్ ఫారెస్ట్ థీమ్తో స్టార్ట్ అయ్యింది. సో ఈ లోపల రకరకాల థీమ్స్తో భలే పెట్టారు. అండ్ మేము ఊహించిన దానికన్నా మెరైన్ కింగ్డమ్ చాలా బాగుంది, రకరకాల ఫిషెస్తో. అండ్ పిల్లల కోసం మెర్మైడ్ షోని కూడా పెట్టారు. అలాగే ఉంది. చెట్టు ఎక్కుతున్నాయా? చెట్టు ఎక్కడం కదా, దానిలో నాలజీ అంతా తింటాయి అన్నమాట. 3 ఉన్నాయి మొత్తం, భలేగుంది ట్యాంక్. మనం ఒకటి కొనుక్కుందండి. ఫిషెస్ని బాగా ఇష్టపడే వాళ్ళు, ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లోని ఫిషెస్ కోసం ఇవన్నీ చూసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే చెప్పచ్చు. ఈ లోపల ట్యాంక్స్లో అలౌ చేసింది కూడా చాలా బాగుంది. సో మన చుట్టూ ఫిషెస్ తిరుగుతున్నప్పుడు మనకి ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉన్నాయి. సో ఇలా చిన్న చిన్న ట్యాంక్సే కాకుండా పెద్ద పెద్ద ట్యాంక్స్ మధ్యలోకి వెళ్ళడానికి కూడా వీళ్ళు మంచిగా అరేంజ్ చేశారు. సో చూసారు కదా మా అక్క పిల్లలు ఎలా వెళ్తున్నారో లోపలికి. సో ఇలా ట్యాంక్స్లో నుంచి ఫిషెస్ని చూస్తున్నప్పుడు మన చుట్టూ వాటర్ ఉంటుంది, మనకి దూరంగా మనుషులు ఉంటున్నప్పుడు రియల్గా ఎక్కడో వాటర్లో నుంచి ఫిషెస్ని రియల్గా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి, నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ మా శ్రీవారితో కూడా అలా టనల్లో కొంచెం ఫోటోషూట్ చేసుకుంటూ భలే అయితే ఎంజాయ్ చేశాను నేను. మీరు ఇక్కడ చూస్తే ఇవి ఫిషెస్ కాదండి, ఇది పిల్లల కోసం క్రియేట్ చేసిన ఒక చిన్న ఫన్ యాక్టివిటీ. మీరు ఇక్కడ చూసినట్టయితే మా సుశాంత్ క్రియేట్ చేసిన షీ హార్స్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. సో తన పేరుతో ఒక చిన్న హార్స్. సో అలా మూవ్ అవుతుంటే స్క్రీన్ మీద భలే అనిపించింది మాకైతే. సో వాళ్ళకైతే సూపర్ హ్యాపీ. సో వెళ్తున్న కొద్దీ రకరకాల ఫిషెస్తో ప్రతి ప్లేస్ అయితే చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. ఇక్కడ ఫిషెస్ అయితే రంగురంగులుగా భలేగా ఉన్నాయి, ఒకేసారి గుంపులుగా కూడా వస్తున్నాయి ఇక్కడ ఫిషెస్. సో మనం మెరైన్ కింగ్డమ్ లోపల ఎంట్రీ ఇచ్చేటప్పుడే చూసాం కదా, ఇది ఒక ఫారెస్ట్ థీమ్తో స్టార్ట్ చేశారు అని చెప్పి. సో అక్కడక్కడ ఆర్టిఫిషియల్ అయినా కూడా న్యాచురల్ లుక్ ఇచ్చే వాటర్ ఫాల్స్ తోటి, చెట్లతోటి చాలా మంచిగా లుక్ని అయితే ప్రజెంట్ చేశారు. సో ముందే చెప్పాను కదా, మేము ఊహించిన దానికన్నా చాలా బాగుంది అని. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత మెరైన్ కింగ్డమ్ ఇంత అందంగా ఉంటుందని, ఇన్ని రకరకాల ఫిషెస్ ఉంటాయని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
సో ఈ ప్లేస్ అయితే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ మెరైన్ కింగ్డమ్ అని అయితే గట్టిగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ థీమ్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇక్కడంతా కూడా మ్యాంగ్రూవ్ ట్రీస్ తోటే డిజైన్ చేసున్నారు. అండ్ ట్యాంక్స్లో కూడా కంప్లీట్గా మ్యాంగ్రూవ్ ట్రీస్ తోటే మనకి కనిపిస్తుంది ట్యాంక్స్ మొత్తం. సో ఇక్కడ కూడా రకరకాల ఫిషెస్తో భలే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోస్టల్ థీమ్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఆక్వామ్యాన్లోని ఇలాగా ఏం చేస్తున్నారు ఆక్వామ్యాన్లోని ఇద్దరు పిచ్చోళ్ళు మీరు చూస్తారు ఇప్పుడు. మా శ్రీవారు చూసారు కదా చేపతో ఎలా మాట్లాడుతున్నారో. అతను ఏదో ఆక్వామ్యాన్ అనుకొని ఏదో మ్యాజిక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిపి ఆ చేపని దా 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 అంటే అది జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అయితే మనకి టచ్ పూల్ ఉన్నది. సో ఇక్కడైతే మనకి స్టార్ ఫిషెస్ని పట్టుకునే ఛాన్స్ ఇస్తారు. నాకైతే పట్టుకోగానే ఏదో రబ్బర్ని పట్టుకున్న ఫీలింగే వచ్చింది. బట్ ఇక్కడ వీళ్ళైతే దీని బ్యాక్ స్టోరీ చెప్తున్నారు. సో లైక్ ఇవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి అన్నట్టుగా. నేనైతే చిన్న చిన్న ఫిష్ అక్వేరియంస్కి వెళ్ళినప్పుడే చాలా ఎక్సైట్ అవుతాను. అలాంటిది ఇంత పెద్ద ఫిష్ అక్వేరియంకి వచ్చాను అన్న ఫీలింగ్ వచ్చింది. ఇన్ని రకరకాల ఫిషెస్ని అయితే నా లైఫ్లో నేను చూడలేదు. ఏంటివి? కార్పెట్ షార్క్ ఎగ్స్. ఇగో చూడు పెద్దది, ఇది పెద్దది, చిన్నది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది. షార్క్ ఎగ్స్. నేనైతే ఈ ఎగ్స్ చూసినప్పుడు ఫస్ట్ మ్యూజియం టైప్ ఆఫ్ ఎగ్స్ ఏమో అనుకున్నాను. కానీ చూసారు కదా ఈ ఎగ్స్ అన్ని కదులుతున్నాయి. సో లోపల పిల్లలు. సో ఇవన్నీ లైవ్ ఎగ్స్ మనకి. సో అలా నెక్స్ట్ జెల్లీ ఫిషెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నా లైఫ్లో ఫస్ట్ టైం జెల్లీ ఫిష్ని చూడడం నేనైతే. సో ఈ కరెక్ట్గా మేము వచ్చే టైంకి వాళ్ళు ఫుడ్ కూడా వేస్తున్నారు జెల్లీ ఫిష్కి. ఆ కలర్ ఎఫెక్ట్స్ వల్ల ఏమో కానీ జెల్లీ ఫిషెస్ అయితే ఎంత అట్రాక్ట్ చేసాయో మమ్మల్ని. సో ప్రతి మూవీలో కూడా మేబీ అందుకేనేమో జెల్లీ ఫిషెస్ అనేసరికి చాలా కలర్ఫుల్గా మంచి లైట్ ఎఫెక్ట్స్తో చాలా బాగా చూపిస్తారు. సో ఇక్కడ కూడా మేము అదే ఎక్స్పీరియన్స్ అయ్యాము. సో నెక్స్ట్ అయితే మనం డీప్ ఓషన్ థీమ్లోకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి పెద్ద పెద్ద టన్నల్స్ ఉన్నాయి. వాటి ముందు చైర్స్ కూడా అరేంజ్ చేశారు. అదే కానీ ముందే చెప్పాం కదా మనకి మెర్మైడ్ షో ఉందని. సో దానికోసం రెడీ చేస్తున్నారు. సో ఈ గ్యాప్లో మేమైతే మెరీన్ కింగ్డమ్లో ఉన్న పెద్ద టనల్లోకి అయితే వెళ్ళి ఫిషెస్ చూడడానికి రెడీ అయ్యాము. టైటానిక్ షిప్ తీసుకొచ్చి పెట్టారంటే ఎప్పుడో చెప్తుంది మా పాప. చదువుకుంటూ ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి ఎలా నీమోను డోరానా? నీమో వెళ్ళిపోయాడు. వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ నాన్న తిరుగుతున్నాడు. అందరికి నీమో పేరు తెలుసు, డోరా పేరు తెలుసు. వాళ్ళ నాన్న పేరు తెలుసా ఏంటి తెలీదు నాకు కూడా. అది అడుగుతున్నాను మీకు తెలుసా? షార్కా? షార్క్ అని పిలుద్దామా? వస్తుంది. దివ్య దివ్య దా మీ సిస్టర్స్ని పరిచయం చేస్తాం దా. చూడు ఆల్మోస్ట్ పావుగంట నుంచి చూస్తున్నాను, ఒక్కటి కూడా కదలట్లేదు నీలాగే. సో నేనైతే ఇంత పెద్ద టనల్ ఎప్పుడూ టీవీలో అక్కడ చూడడమే కానీ ఎప్పుడూ లైవ్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో నాకైతే సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ హ్యాపీ అనిపించింది. నేనైతే షార్క్ కోసం చూస్తూనే ఉన్నాను అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. సో నేనేమో ఇలా నా జాలీలో ఉంటే మా శ్రీవారు అయితే నీమో డోరీ స్టోరీస్ని చెప్తున్నారు. ఇదే గ్యాప్లో నా చుట్టాలంటూ ఫిషెస్ని చూపించు నన్నైతే ఏడిపిస్తున్నారు. కానీ నా దృష్టి అంతా షార్క్స్ కోసమే ఉన్నది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కలవడం నీకు ఎలా ఉంది దివ్య? గుంపులుగా దొరికారే? సరే వదిలే రండిరా వెళ్ళిపోదాం మనం.
డిస్కషన్లో ఉన్నప్పుడు ఆక్వామ్యాన్ లాగా ఆక్వా గర్ల్ అయిపోతే. సో ఇంకా అలా ఎంజాయ్ చేసే టైంలో మెర్మైడ్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ గ్యాదర్ అయిపోయారు. సో అందరూ వచ్చేసరికి మేము లేట్ అయిపోయాం. సో వెనక ఎక్కడో ఉన్నాము. పిల్లలందరూ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది వరకు అయితే రియల్ మెర్మైడ్ అన్న ఫీల్లోనే అసలు ఫుల్గా దగ్గరికి వెళ్ళిపోయి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. సో మాలికితకు అయితే మెర్మైడ్స్ అంటే చాలా ఇష్టం. సో మ్యాక్సిమం షోస్ అన్నీ కూడా ఇలా మెర్మైడ్ షోసే చూస్తూ ఉంటుంది. సో తనకైతే సూపర్ అనిపించింది, చాలా ఎంజాయ్ చేసింది కూడా. సో ఈ టనల్ అయితే చాలా పెద్ద టనల్ ఉంది. ఇందాక మేము చెప్పాము కదా టనల్లో నుంచి చూస్తున్నాం అని చెప్పి. సో ఆ టనల్లోనే తిను 4 వైపులా కూడా ఆ డైరెక్షన్స్లో తను వెళ్ళి అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. సో తన ఈ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో సక్సెస్ఫుల్గా మెర్మైడ్ షో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ మెర్మైడ్ షో చేసే అమ్మాయి కూడా ఇంకా వెళ్ళిపోయింది. సో మేమైతే ఇంకా కాసేపు అక్కడే ఉండి ఇంకా ఫిషెస్ని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. సో అలా సరదాగా మెరైన్ కింగ్డమ్లో అయితే ఎంజాయ్ చేసేసాము. సో అలా మిగిలిన ఫిషెస్ని కూడా కవర్ చేస్తూ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.